కాంట్రిబ్యూషన్ చేయదలుచుకోలేదు. టికెట్ ఇచ్చినా మన ఆధ్వర్యంలో మన పార్టీ పనిచేస్తారా వాళ్ళకి ఇవ్వండి, బాధ్యతగా పనిచేస్తున్న ఇవ్వండి, వాటికి ఎవరైతే కమర్ విషయంతో పనిచేస్తుందో ఇవ్వండి. ఇదివరకే నామినేటెడ్ పోస్ట్ అంతా పనిచేసి చెత్తకి ఇచ్చిండు. ఒక్కడు కూడా పార్టీకి పనిచేసేవాడు కాదు, ఒక్కడు కూడా పార్టీకి పనిచేయాలి. ఇప్పుడు కూడా పని చేయాలి. పదవులు కూర్చుని స్టేజ్ మీద కూర్చుంటారా? పైసా పని వస్తుంది. నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, మేము పదవులు వస్తాం. అది ఎంతవరకు కాస్త గమనించాలి. ఎందుకంటే దయచేసి నేను ఎవరిని ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నాను. పార్టీ ఒకసారి మండల పార్టీ కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి మరియు మన కైలశేఖర్ గారికి, చింత వెంకటేశ్వర గారికి, దిలీప్ రెడ్డి గారికి మరియు మండల ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. వాస్తవానికి ఒక ట్యాబ్లెట్కు ఒక 3 సంవత్సరాలు ఇస్తాడు, బాగా ఎక్స్పైర్ డేట్ అనేది ప్రతి దానికి ఇస్తాడు. ఒక పాల ప్యాకెట్కు వారం రోజులు ఇస్తాడు, ఒక బిస్కెట్ ప్యాకెట్కు 3 నెలలు ఇస్తాడు. మన సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే రోజు ఎక్స్పైర్ డేట్. ఎందుకంటే ఇవాళ ఇచ్చిన మాట వాళ్ళే మర్చిపోతాడు, నెక్స్ట్ డే ఉండదు. కరెంట్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు కరెంటు మనం కూర్చున్న అరగంట సేపటి కరెంటు పోయింది. కరెంటు పోతే డీలను ఏలను సస్పెండ్ చేస్తానన్నాడు. చేసిన ఇలాంటి రోజు జరుగుతుంటే అతని మాట వాగ్దానం లేదు. ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టాలన్నా వద్దా తర్జన పంచనికే సరిపోతుంది. అతను పూర్తి స్థాయిలో క్యాపిటల్ నిర్మించుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ మనకు హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు, ఏది లేదు. ఓన్లీ రాజధాని, దేశ రాజధాని ఢిల్లీకి డబ్బులు పంపించడం మాత్రమే తెలుసు. అతనికి అంత నుంచి ఇంకా అభివృద్ధి పథకంలో ఏది లేదు. ఇవాళ ప్రతి గ్రామంలో సర్పంచులు, స్థానిక సంస్థలలో ఉన్నటువంటి నాయకులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఏ రకంగా చూసుకున్నా అలాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో వస్తుంది, గాలిలో పోతుంది. వాళ్ళకు తెలుసు ఎందుకు గెలిచినో తెలియదు. ప్రభుత్వం మార్పు కోరుకొని అనివార్య కారణాల వల్ల జరిగినది, కొంత లోపం వల్ల జరిగింది. దాన్ని చూసుకొని వాళ్ళు ఏదో బల్బు అనుకుంటున్నారు. బల్బు కాదు, వాళ్ళు వాపాలి, బల్బు కాదు అని పోతే కంపల్సరీ ఏ ఎన్నికలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కారు గుర్తుకే ప్రజలు ఓట్లు వేస్తారు. మనం చేయాల్సింది యూనిటీగా ఉంది. మనందరం యూనిటీగా ఉండి ముందుకు సాగితే మన కేసీఆర్ గారు మనకు ఉద్యమం నేర్పిండు. సైనికుల్లో ఉండాలి. ఏ గ్రామానికి వెళ్ళినా మన సైనికుల్లో పోరాడి కంపల్సరీ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఏ ఎన్నికలు జరిగినా కారు మీదనే వేయాలి. మరొక దాని మీద మనకు ఒక ముందు మనం చూపంటారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు గురించి చెప్పించాలి. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లో పోరాడాలి, సైనికుల్లో గెలవాలి. గెలిచిన తర్వాత మనం బాగుంటున్న మన మండలం నుంచి జెడ్పీటీసీ కావచ్చు, మండలం నుంచి ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అన్ని కలుపుకొని మనం మాజీ ఎమ్మెల్యే కైలశేఖర్ రెడ్డి గారికి అంకితం చేయాలి. అతను ఎంతో అభివృద్ధి చేసిండు. మన భువనగిరి నియోజకవర్గాన్ని ప్రధానంగా చేసిండు. అతను పర్వాలేదు, పబ్లిక్ కూడా ఇప్పుడు మనం పోతే మన హక్కునే చేర్చుకునే నాయకులు ఉన్నారు. అతను ఇప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళ పువ్వులంటే వాళ్ళకి సరిపోతుంది. ఒకరు కావాలంటే ఒకరు ఇప్పటికీ వాళ్ళు 4-5 లీస్ట్ ఇచ్చిన ఆ లీస్ట్లకే సరిపోతుంది. అసలు ఎన్నికలు పెట్టాలని ఆలోచన లేదు. బట్ట పెట్టడానికి పెడుతున్నారు. వాళ్ళు ఎన్ని బట్టలు పెట్టినా ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. ఎన్నికలను జరపాల్సింది కంపల్సరీ. కాలయాపన 2 సంవత్సరాలు చేశారు, ఇంకా 3 సంవత్సరాలు చేస్తే చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ కోర్టు ఉన్నది, మనకు న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానం కంపల్సరీ ఎన్నికలు పెట్టాలని సిద్ధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళకు లైన్ బార్ ఇచ్చిన ఆ లైన్ బార్